నేను చాలా రోజుల నుంచి ఈ హార్ట్లో హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి. కిడ్నీ ఇన్ఫెక్షను, పార్కింగ్ సెన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉందట లోపం. చాలా మాట్లాడలేని పొజిషన్. కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా చెప్పింది ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను నేను ఉన్నానో లేని, నేను పోయానని అందరు మెసేజ్లు పెట్టారు. ఎవ్వరు అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల. ఒక 3 నెలల దాకా నేను నా బిడ్డ ఏమైపోతుందో, బతుకుతానో లేదో అని ఆలోచిస్తూ తప్ప ఎవరికన్నా చెప్పుకున్నా ఎవరన్నా తీరుస్తారా అనే ఆలోచనే నాకు లేదు. పెయిన్, ఒళ్ళంతా పెయిన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే 25,000 50,000. అలా ఉన్న పరిస్థితుల్లో భగవంతుడి దయ వల్ల ఎవరో కొంతమంది సాయం చేశారు. కొంత అప్పుగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని అట్లా ప్రాణాలతో ఉన్నానని తెలిసిన దాకా నాకు 3 నెలలు టైం పట్టింది. నేను ఇంకా బతికే ఉన్నాను అనుకొని ఎవరు తెలియదు, ఎవరు ఫోన్ చేయలేదు నాకు. నా బిడ్డ రోడ్ల పాలైపోతుందనే బెంగ. అలాంటప్పుడు అశోక్ గారికి, అమ్మ ఛానల్ అశోక్ గారికి ఎవరు చెప్పారో ఎట్లా తెలుసు. ఆయన వచ్చారు మా ఇంటికి, అమ్మ ఇంటర్వ్యూ తీసుకుంటాము అని. అప్పటిదాకా ఎవరు నన్ను పలకరించలేదు. ఆయన వచ్చి ఎంతో ధైర్యం చెప్పి, అమ్మ మీడియా వాళ్ళందరికీ చెబుతాను నేను, మీరేం భయపడకండి, ట్రీట్మెంట్ అని ఎంతో ఆయన మాట్లాడాకనే నాకు ఎంతో ధైర్యం మానసికంగాను ఇచ్చారు. నేను అందరికీ చెప్తానమ్మా మీ గురించి అని చెప్పి. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర, ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరం మర్చిపోయినాం. ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నేను ఎవరికి ఏమీ అడగలేకపోయాను. కాదు అశోక్ గారు ఫోన్ చేసి, అమ్మ కాదంబరి కిరణ్ గారు కలిశారు, నేను మాట్లాడాను. అయ్యో నాకు తెలుసండి, నాకు తప్పకుండా అమ్మని కాపాడుకోవాలి, తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియజేసి ఆవిడకి ట్రీట్మెంట్కి సరిపోను మా అమ్మాయికి చేస్తాను. మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున చేయండి. నేను వీళ్ళందరికీ చెప్పిన వంతు నేను చేస్తానని ఇవాళ వచ్చి అన్నారట. ఇద్దరు కలిసి ఇవాళ వచ్చి నాకు కాదంబరి కిరణ్ గారు 20,000 క్యాష్ చెక్ రాసి ఇచ్చారు. చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పారు. ఇదన్నా అశోక్ గారు చాలామందికి చెప్పారు. నేను అడుగుతున్నాను ఆయన, ఏమండి వారానికి ఒకసారి డాక్టర్ చెకప్. అంటే ఇప్పుడు నేను 50 సంవత్సరాలుగా ఆర్టిస్ట్గా బతికే, 30 ఏళ్ళు నాటక రంగం నుంచి వచ్చాను. నేను నాటక రంగం తల్లి లాంటిది అంటారు. మరి తల్లిని గౌరవించలేని వాళ్ళు నన్ను కూడా గౌరవించలేదు. మరి తల్లిని గౌరవించేవాళ్ళు నాటక రంగం నుంచి వచ్చిందాను 30 ఏళ్ళు. తర్వాత నేను సినిమా పెళ్ళికి వచ్చాను. సినిమాలే చేశాను. నాటక రంగంలో 2,000 పైగా మొత్తం ఇవాళ అవార్డులన్నీ అమ్ముకొని మాట్లాడలేకపోతున్నాను. ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోవాలి. ఇప్పుడు రోజుకి 20 మాత్రలు వేసుకుంటున్నాను. నా కోసం అయిపోయింది లైఫ్. 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా బతికాను. ఇప్పుడు బతకాల్సిన అవసరం కూడా లేదు. బతుకు సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పగలను. చిన్న చిన్న క్యారెక్టర్లు ఏమన్నా ఎద్దును, కానీ కాళ్ళు లేకుండా చేశారు దేవుడు. అమ్మాయి ఆడపిల్ల పడిపోయింది. టీబీ వ్యాధితో సంవత్సరం బాధపడి తర్వాత పడిపోయి
కాలు ఫ్యాక్టరీ 3 రాడ్లు వేశారు. నేను ఒక్క పని చేయలేకపోయాను. అమ్మాయి కాళ్ళు లేకుండా చేశాను. కాళ్ళు అమ్మాయికి కాళ్ళు వస్తాయి. ఇవాళ అమ్మాయికి కాళ్ళు లేక ఎత్తి కూర్చోబెట్టాలా. నా పాటు కూడా నేను కాస్త నిలబడి లేచి కూర్చుంటాను కుర్చీలో. ఒక్క నిమిషం. ఆ అమ్మాయి లేవలేదు, కూర్చోబెట్టాలా. ఆడపిల్ల. నేను బిజీగా ఉండి సినిమాలు నేను చేస్తూ ఆ పిల్లని సరిగ్గా పట్టించుకోలేదు. తల్లిగా నేను చాలా అన్యాయం చేశాను. ఆ పిల్ల కనీసం కాళ్ళన్న తెప్పిస్తే. ఈ రోజున ఎంతో బాధ పెడుతుంది. నేను బతుకుంటేనే దాన్ని ఎంతో హీనంగా చూస్తున్నారు కాళ్ళు లేక. ఈ ఓల్డేజ్ హోమ్ ఇద్దరికీ కాళ్ళు ఎట్లా బతకాలి. మేము వ్యవసాయం చేసిన నడుస్తుంది. ఎలా చచ్చిపోవాలో తెలియటం లేదు. ఆ పిల్లని ఎలా చంపాలో తెలియటం లేదు. కళాకారునిగా 2000 సార్లు తుమ్మినట్టుగా భర్త తెచ్చుకొని ఒక ఆర్టిస్ట్ బలవంతంగా చచ్చిపోతే ఎన్ని కోట్లన్నో ఒక ప్రాణాన్ని కాపాడారు. ప్రభుత్వం దగ్గర నుంచి 10,000 పెన్షన్ ఇచ్చినారండి. ఇప్పుడు చాలా సినిమా 4 నెలలు మానేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయ్యాక 1 నెలదే పంపించారు 10,000. ఇప్పుడు రోజుల్లో ఈ జబ్బుకి నెలకి నాకు 30,000 హోమ్ కట్టాలి నడవలేక. మరి 10,000 అవుతుంది మందులకి నాకు నెలకి 10,000. నేను బతుకుంటేనే ఆ పిల్ల, లేకపోతే ఆ పిల్ల బతకలేదు. అయితే ట్రీట్మెంట్ చేసి నేను బతుకుంటే దానికి కాస్త అండగా ఉంటుంది. మరి సినిమా మామూలుగా ప్రజలు స్పందించి వీడియోలు 5-6 మంది వచ్చి ఇద్దరు మాత్రం 10,000 ఇచ్చారు. మిగతా వాళ్ళు వీడియోలు తీసుకెళ్ళి మేము పెడతాము అన్నారు. కానీ ఎవరి నుంచి 200, 300 ఒక ఆయన గుంటూరు నుంచి ఆయన ఎవరో నెలకు 10,000 పంపిస్తున్నారు పాపం. 3 నెలల నుంచి వీడియో చూసిన దగ్గర నుంచి. అంటే నెలకి 40,000-50,000 అవుతాయి. కానీ ఇప్పుడు నాకు వారానికి ఒకసారి టెస్ట్ చేసి ఇచ్చేయాలి కదా. ఎవరైనా పెద్దవాళ్ళు తలుచుకుంటేనే కొంచెం ఈ ఆరోగ్యం వస్తుందేమో అని. కాళ్ళు కూడా బలమైన ఆహారం మందులు వాడితే వస్తాయమ్మా. నడుకుంటైనా నడిస్తే ఏదో ఒక్కొక్క పొట్టు తిన్న అమ్మాయిని కాపాడుకో. చాలా పిల్ల అన్యాయం అయిపోతుంది. రోడ్ల పాలైపోతున్నాను. బతకాలంటే చేసి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అన్నారు. మరి మామూలు ప్రజానీకం చాలా మంది స్పందించిన 5,000, 10,000, కొంత 50,000 వచ్చింది. 5 ఇంటర్వ్యూలు ఇస్తే 1 నెల కూడా. ఏం చెప్తాను నేను, పెద్దవాళ్ళు అవడం తలుచుకొని. చిరంజీవి గారు 2 లక్షలు అమ్మాయికి టీవీ వచ్చినప్పుడు ఒంట్లో బాగాలేదంటే వాళ్ళ అమ్మాయికి వచ్చారు, పంపించారు. నేను మళ్ళీ ₹1,00,000 మాలో ఫీజు అంటే మెంబర్షిప్ చేర్పించారు. ఇంకా నేనేమో పెట్టుకొని వాళ్ళు ఎక్కడ కనపడతారు నాకు. మహేష్ బాబుతో 2 సినిమాలు చేశాను. అందరితో హీరోలు అందరితో 2, 3, 4 సినిమాలు చేశాను. ఈ వీడియోల ద్వారా వాళ్ళందరికీ తెలియకుండా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సుస్వాగతంలో చేశాను ఫస్ట్. తర్వాత చాలా అభిమానంగా పలకరించి ఒకసారి హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ తెలియదు అనుకుంటున్నాను. తెలిస్తే పవన్ గారు తప్పకుండా సాయం చేస్తారు. అలాంటి వాళ్ళు తలుచుకుంటే నేను ఈ జబ్బు నుంచి బయటపడిన పిల్లలు నేను ఏదో ఒక్కొక్క పూటైనా తిని బట్టగా ఆత్మహత్య చేసుకోకుండా ఈ ముందు ఈ జబ్బు నుంచి బయటపడాలి కదా. ప్రమాదం వాళ్ళు వయసు అయిపోయిన మూలాన ఆపరేషన్ పనికిరావమ్మా, అది మందులతో సెటిల్ అవ్వాల్సిందే కానీ అన్నారు. 10,000, 20 మాత్రలు వేసుకుని దానికి తగ్గట్టుగా తిండి తిని ఇక్కడ లిమిటెడ్గా లెక్క ప్రకారంగా పెడతారు. ఈ భోజనంతో పెద్దవాళ్ళు తలుచుకుంటే బతుకుంటారు. లేదంటే మా అమ్మాయి నేను
కొద్ది రోజులు చూస్తాను ఎవరికైనా భగవంతుడిని ప్రార్థించుకొని బతికాం. ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఆత్మహత్య చేసుకుంటాం. ఎవరైనా 10,000 20,000 ఇస్తే ఒక పూట గడుస్తుంది. ఒక నెల కాదు కదా జీవితం. ముందు ఈ జబ్బు నుంచి బయటపడాలి కదా. 50 ఏళ్ళ ఆర్టిస్ట్గా ఉండి ఒక కళాకారుని కన్నీరు కాస్తే దేవుడు మరి ఆర్టిస్ట్గా పుట్టి అనాథం చేసేసాడు. చేతగాలేదు నాకు సంపాదించుకోవటం. ఏం చేయాలి? ఎవరైనా పెద్దవాళ్ళు తలుచుకుంటే ఇది అనారోగ్యం నుంచి బయటపడతారు. నా బిడ్డను చూసుకుంటూ ఏదో